మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఖోఖో వరల్డ్ కప్ 2025ను మన పురుషుల జట్టు గెలిచింది. అంతకంటే ఘనంగా మహిళా జట్టు కూడా గెలిచింది. బరిలో ఎవరి సత్తా వారిదే అన్నట్టుగా సాగిన ఈ వరల్డ్ కప్లో 23 దేశాలు పాల్గొంటే వారిపై గెలుపుకు మన మహిళా జట్టును ముందుండి నడిపించింది కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే. పుణేకు చెందిన ఈ రైతు బిడ్డ ముంబైలో ట్యాక్స్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. చరిత్రలో మొట్టమొదటిసారి ఖోఖో వరల్డ్ కప్ జరిగింది. అందులో 23 దేశాలు పాల్గొన్నాయి. వాటన్నిటినీ ఓడించి కప్ను సొంతం చేసుకుంది భారత మహిళా ఖోఖో జట్టు. అలా ప్రియాంక ఇంగ్లే తన జట్టుతో పాటు చరిత్రలో నిలిచిపోయింది. పుణేలో రైతు కుటుంబంలో జన్మించిన ప్రియాంక తన స్కూల్లో 5వ ఏట ఖోఖోలో చేరింది. అయితే తల్లిదండ్రులు పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. ఇది వీధి ఆట, బస్తీల్లో ఆడే ఆట. ఈ ఆటతో ఏం ప్రయోజనం అని అన్నారు. అయితే 8వ తరగతికి వచ్చేసరికి నేషనల్స్కి అడ్డం మొదలుపెట్టింది. మెడల్స్ కూడా సాధించసాగింది. అప్పుడు తల్లిదండ్రులు మన అమ్మాయి బాగా ఆడుతోందని ప్రోత్సహించారు. ప్రియాంక ఇప్పటికీ 23 నేషనల్ టైటిల్స్ గెలిచింది. 4వ ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించింది. అయినప్పటికీ ఆమె కెప్టెన్ అవుతానని ఊహించలేదు. వరల్డ్ కప్ 2025 పోటీలు జనవరి 13 నుంచి మొదలవనుండగా 11వ తేదీన 2 రోజుల ముందు ఆమెను కెప్టెన్గా అనౌన్స్ చేశారు. మట్టి మీద ఆడే ఆట నుంచి మ్యాట్ మీద ఆడే ఆట వరకు ఎదిగిన ఖోఖోలో నేను సభ్యురాల్ని కాగలిగినందుకు గర్విస్తున్నాను అని ప్రియాంక అన్నారు. కెప్టెన్గా మిగతా టీంను ఒక్కతాటిపై నడిపి వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. మన దేశంలో ఇంతకాలం క్రికెట్కు క్రేజ్ ఉండేది. ఆ తర్వాత కబడ్డీ మీదకు వచ్చింది. ఇప్పుడు ఖోఖో. ఈ ఆటకు ఒలింపిక్స్లో చోటు దక్కితే ఒలింపిక్స్ మెడల్ సాధించడమే తమ లక్ష్యం అంటున్నారు ప్రియాంక ఇంగ్లే.